నమస్కారం భక్తులారా, మనమిప్పుడు ఉగాది పండుగ యొక్క విశేషాలు మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. రండి. వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ప్రకృతి కొత్త రంగులతో కళకళలాడుతుంది. మామిడి చెట్లపై కొత్త పూలు పూస్తాయి. గాలిలో ఒక కొత్త సువాసన వ్యాపిస్తుంది. ఇది కేవలం ఒక కాలం మార్పు కాదు, ఇది కొత్త సంవత్సరానికి ప్రారంభం. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భక్తి, ఆనందం, సంప్రదాయాలతో జరుపుకునే పండుగ ఉగాది. కానీ ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుక ఉన్న పురాణ కథ ఏమిటి? ఈరోజు మనం ఉగాది పండుగ యొక్క అసలు కథను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ విశ్వం ఒకప్పుడు శూన్యంగా ఉండేది. అక్కడ కాలం లేదు, జీవితం లేదు, ప్రకృతి లేదు. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడానికి సంకల్పం చేశాడు. ఆ రోజు చైత్రమాస శుక్లపాడ్యమి. అదే రోజు నుండి కాలం ప్రారంభమైంది. రోజులు ప్రారంభమయ్యాయి, మాసాలు మొదలయ్యాయి, సంవత్సరాలు మొదలయ్యాయి. అంటే మనము జరుపుకునే ఉగాది రోజు ఈ విశ్వానికి ప్రారంభమైన రోజు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును సంవత్సరాది అని కూడా పిలుస్తారు. ఉగాది అనే పదం సంస్కృత భాష నుండి వచ్చింది. యుగా ప్లస్ ఆది అంటే యుగానికి ఆరంభం. కాలచక్రం మళ్లీ కొత్తగా తిరగడం, మన జీవితంలో కొత్త ఆశలు మొదలయ్యే రోజు. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజు మనకు ఉగాది కొత్త ప్రారంభాన్ని గుర్తుచేస్తుంది. ప్రతి ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఆనందముంటుంది. ఉదయం త్వరగా లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి ముందు అందమైన రంగులతో ముగ్గులు వేస్తారు. తలుపులపై మామిడి ఆకుల తోరణాలు కడతారు. ఇది కేవలం అలంకరణ కాదు, ఇది ఒక శుభ సూచకం. మామిడి ఆకులు సంపద, ఆరోగ్యం మరియు శుభం కు సూచికగా భావిస్తారు. ఇలా ప్రతి ఇంట్లో భక్తి మరియు ఆనందంతో ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది అంటే మనం వెంటనే గుర్తు చేసుకునేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడిలో 6 రకాల రుచులుంటాయి. ప్రతి రుచికి ఒక ప్రత్యేకమైన అర్థముంది. వేప పువ్వు చేదు, జీవితంలో వచ్చే బాధలను సూచిస్తుంది. బెల్లం తీపి, సంతోషం మరియు ఆనందం. చింతపండు పులుపు, ఆశ్చర్యాలను సూచిస్తుంది. కారం కోపం మరియు ఉత్సాహం. ఉప్పు రుచి, సమతుల్యం. మామిడి తీయటి పులుపు, కొత్త ఆశలు. ఈ 6 రుచులు కలిసినప్పుడు మాత్రమే ఉగాది పచ్చడి పూర్తవుతుంది. ఈ 6 రుచులు మన జీవితంలోని 6 భావాలను సూచిస్తాయి. అంటే సుఖం, దుఃఖం, కోపం, ఆనందం, ఆశ్చర్యం, భయం. ఈ అనుభవాలన్నీ కలిసే జీవితమవుతుంది. అదే ఉగాది పచ్చడి సందేశం. ఉగాది రోజున మరొక ముఖ్యమైన సంప్రదాయం ఉంది. అది పంచాంగ శ్రవణం. పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని చదివి వినిపిస్తారు. ఆ సంవత్సరం వర్షాలెలా ఉంటాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది అన్నీ చెబుతారు. ఇది వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో కొనసాగుతున్న ఒక గొప్ప సంప్రదాయం. ఉగాది మనకు చెప్పే గొప్ప సందేశమేమిటంటే, జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో సంతోషం, దుఃఖం, కోపం, ఆనందం, ఆశ్చర్యం అన్నీ ఉంటాయి. కానీ ప్రతి సంవత్సరం ఉగాది మనకొక కొత్త అవకాశమిస్తుంది. కొత్త ఆశలు ప్రారంభించడానికి, కొత్త విజయాలను సాధించడానికి. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.